అయితే అధికారికంగా మతాల మధ్య ఉద్రిక్తతకు సంబంధించిన ఘటనలు నమోదు కాలేదు అని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. అమెరికా రాజ్యాంగ ప్రకారం శాంతియుతంగా మత ఆచరణ చేసే హక్కు అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుంది అని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. మత నాయకులు మరియు పౌర సంఘాలు ద్వేష ప్రసంగాలకు దూరంగా ఉండాలి అని, పరస్పర గౌరవంతో మెలగాలి అని పిలుపునిచ్చారు. ఈ ఘటన అమెరికాలోని బహుళ మత సమాజంలో మత స్వేచ్ఛ మరియు సామాజిక సహనం అంశాలపై మళ్లీ చర్చకు దారితీసింది. అయితే మన భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు, అది మన సామాజిక బలానికి ఆధారం. వివిధ మతాలు, సంస్కృతులు కలిసి జీవిస్తున్న దేశంలో సహనం, పరస్పర గౌరవం అత్యంత అవసరం. సామాజిక రాజకీయ పరిస్థితులు కొన్నిసార్లు ఉద్రిక్తతకు దారితీసిన వాటిని తగ్గించే బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంటుంది. ద్వేష ప్రసంగాలు, అపోహలు, ప్రేరేపిత వ్యాఖ్యలు సమాజాన్ని విభజిస్తాయి. అందుకే చట్టాల కట్టుదిట్టమైన అమలు, బాధ్యతాయుత నాయకత్వం మరియు ప్రజల్లో అవగాహన ఇవే మత సామరస్యాన్ని కాపాడే నిజమైన మార్గాలు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.